మీ దగ్గరికి వస్తాను. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. యా పుల్లారావు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ని అనలైజ్ చేయమంటే ఎలా చేస్తారు మీరు? సిచ్యువేషన్ గంభీరంగా ఉందా? యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అనుకోవచ్చా? అయితే ఒకటి మీరు కొద్దిగా అనలైజ్ చేయాలంటే నాకు ఇప్పుడు కూడా జరిగిన విషయం ఇప్పుడు కూడా నేను మీరు చెప్పిందంతా విన్నాను. చాలా విశేషంగా చెప్పారు, మొత్తం కవర్ చేశారు. అది జరిగిన సమయంలో రోజు 3,000 మంది 5,000 మంది 6,000 మంది వెళ్తున్నారు అక్కడికి పహల్గాం దగ్గర. ఒక్క పోలీస్ లేడు, ఒక్క సెక్యూరిటీ లేడు. ఏంటిది? 2 గంటల 3 గంటల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాక అక్కడ చంపడం మొదలుపెట్టాక 6 గంటల తర్వాత పోలీసు వచ్చారంటే నేను ఏం చెప్పాలి? మీరు చెప్పిందంతా 100% కరెక్ట్. కానీ మనం రెడీగా ఉన్నామా ఇంత పెద్ద యుద్ధానికి? అదే నాకు వచ్చిన ఫియర్. ఎస్, మనం అటాక్ చేయాలి. ఒక పుండులాగా 1947 ఆగస్ట్ 15వ తారీఖు మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి పాకిస్తాన్ మనకి బ్రిటిష్ ఇచ్చిన ఒక కర్స్, ఒక శాపంలాగా ఉన్నది. మంచి అవకాశం దొరికింది. కానీ నెక్స్ట్ స్టెప్ మన మీద ఆధారపడి ఉన్నది కాబట్టి భారతదేశం మీద ఈ ప్రిపరేషన్స్ ఏమిటి? మీరు చెప్పేది, నేను చెప్పేది, పోనీ నరేంద్ర మోడీ అంటే మీరు అన్నట్టు పుల్లారావు గారు, మీరు చాలా అబ్జర్వ్ చేసి చెప్తారు. సీనియర్ జర్నలిస్ట్ మీరు, చాలా కీలకమైన బైలాటరల్ రిలేషన్స్ మీద కూడా మీరు చాలా స్టడీ చేస్తారు మీరు. నా పాయింట్ ఏంటంటే, ఎక్కడ పోలీసులను పెట్టుకోవాలి, ఎక్కడ సెక్యూరిటీ పెట్టుకోవాలి, దట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ అఫైర్. అంతేగాని ఎవడో వచ్చి మీ పోలీసులు లేకపోతే మేము కాల్ చేసి వెళ్ళిపోతాం, మీ డ్రెస్సులు మేము వేసుకుని కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే ఆ ప్రాంతం అలాంటిది కాబట్టి వాడు వచ్చి కాల్ చేసి వెళ్ళుండొచ్చు. అలాగని మన వాళ్ళు లేరు కాబట్టి మనల్ని మనం తప్పుపట్టుకుంటూ కూర్చుందామా? కాల్చిన వాడి సంగతి చూద్దామా? ఇది కదా ఇంపార్టెంట్. వాటి కాల్చిన వాటి సంగతి చూద్దామంటే మీరంటే కొంచెం చెప్పేది అంటున్నా. ఓకే, వారు మనం స్టార్ట్ చేయాలా, వాళ్ళు స్టార్ట్ చేయాలా? ఆల్రెడీ వాళ్ళు చేశారు. వారు చేసిన లాంటి వారు మనం చేయాలా? మనం కన్వెన్షనల్ వార్, ప్లేన్లు, నేవీ. పుల్లారావు గారు, యాజ్ పర్ మై వెర్షన్, ఆల్రెడీ పాకిస్తాన్ ఈస్ డూయింగ్ ప్రాక్సీ వార్ ఫర్ లాంగ్ బ్యాక్. ఎప్పుడు ఇలాంటి వీటిలో ప్రాక్సీ వార్ చేస్తోంది. లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు 30 సంవత్సరాలు బట్టి. అవును, కరెక్ట్. అది నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, కొద్దిగా జవాబు నాకు తెలుసురా. మనం ఎలా రీటాలియేట్ చేస్తాం? మనం చాలా జాగ్రత్తగా చేయాలి. చేసేది రష్యా ఫిబ్రవరి 20 యుద్ధం డిక్లేర్ చేసి 15 రోజుల్లో అయిపోతుందంటే 3 సంవత్సరాలు అక్కడ అటుకుపోయి ఉన్నది. ఒక చిన్న హిస్టరీ పాయింట్ చెప్తున్నా. 1900 నుంచి ఈ వేళ వరకు ఏ దేశం వార్ స్టార్ట్ చేసినా అనుకున్న రిజల్ట్ రాలేదు. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, కేర్ఫుల్గా చెప్తున్నాను. అంటే అప్పుడు చైనా మళ్ళీ కొట్టింది. ఎందుకంటే జనరల్గా చాలా ఆలోచించి దిగాలి. ఈ వార్ అంటే ఒక పక్కన పాకిస్తాన్ ఉంటుంది, చైనా సెకండ్ ఫ్రంట్ ఉంటుంది. ఇది 2 ఫ్రంట్ వార్ అవుతుందా అవదా? 3rd ఫ్రంట్ బంగ్లాదేశ్ కూడా కలుస్తుందా? చాలా కేర్ఫుల్గా ఆలోచించాలని నేను చెప్తున్నా. ప్రిపరేషన్స్ ఇంకా కావాలా, అక్కర్లేదా? లేకపోతే పూర్వం మన డప్పులు గిప్పులు పెట్టి యుద్ధానికి వస్తామని చెప్పి కాదు కదా. సర్ప్రైజ్ కావాలి, ఎలిమెంట్ అన్నీ తెలుసు వాళ్ళకి. మన జనరల్స్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, డిఫెన్స్. నేనే కొత్తగా చెప్పట్లేదు. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, మనం రీటాలియేట్ చేయాలి. ఎలా చేయాలి? మన టైం చూసుకుని చేస్తాం, తొందరపడకూడదు, కేర్ఫుల్గా చేయాలి. ప్రపంచ వాతావరణం బాగానే ఉన్నది, భారతదేశానికి ప్రస్తుతం బాగానే ఉన్నది. అమెరికా మనం సపోర్ట్ చేస్తుంది, రష్యా చేస్తుంది, బాగానే ఉన్నది. ఇవన్నీ ఆలోచించుకుని దిగాలి. యుద్ధం ఒకసారి దిగాక మనం బయటికి రావటం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం, ఒక్క నిమిషం పుల్లారావు గారు, మనం ఒకసారి మేజర్ పిటి చౌదరి గారితో కూడా మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు మీ దర్శకులకి. సార్, చౌదరి గారు, ఈ ఘటన పట్ల మీ రియాక్షన్ కూడా చెప్పండి. ఎందుకంటే